దామరచర్ల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సందాల శంబయ్య మాదిగ, సందాల మధు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కుల సంఘాల నాయకులు మాట్లాడారు. దామరచర్ల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సందాల శంబయ్య మాదిగ, సందాల మధు మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం, పేద ప్రజల అభ్యున్నత కోసం పాటుపడిన డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు అట్టడిగా కులాలకు సమానంగా పంచాలన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఆకరపు గోపాలు, కొమ్ము దాసు, సందాల సదానందం, పోలేపల్లి గోపయ్య, కారపాటి గాంధీ, పోలపల్లి ఉదయ్, సందాల రమేష్, కొమ్ము రాజేష్, కోట చంద్రబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వీరికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల పార్టీల ఖచ్చితంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు సంపన్న వర్గాలకి అందరికీ సాధించాలని, అట్టడు కులాలకి సమానంగా పంచాలని ఆయన ఆశయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కూడి వచ్చిన నా మాదిగ మాల సోదరులు అలాగే సబ్బండ వర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా మా యొక్క హక్కుల కోసం, మా యొక్క ఏదైతే ఉన్నాయో మాకు రావాల్సినటువంటి వాటి కోసం మేము పోరాటం జరుగుతుంది. అదే దిశగా ఈరోజు ఎంఆర్పీఎస్ ఆధీనంలో కానీ, ఎంకేఎస్ ఆధీనంలో కానీ అనేక ఉవ్వెత్తున ధర్నాలు చేయాలి జరుగుతున్నాయి. ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సుప్రీం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాల అనుసారంగా ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎస్సీ ఉపకులాలు 59 ఉపకులాలు సబ్బండ వర్గాలు కూడా ఒక సమాజం వైపు మేలైన దిశగా నడవాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలాలు అందరికీ అందాలని ఈ పోరాటం జరుగుతున్న ఏదైతే ఉందో ఈ ఏబిసిడి వర్గీకరణ సుప్రీం ఆదేశాల మటుకు ఆదేశాల అనుసారము ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే మా యొక్క ఎంకేఎస్ఎం ఆధ్వర్యంలో ఇంకా ఈ 59 సబ్బండ వర్గాలు మాల, మాదిగ, డొక్కల, ఎరకల, చిందు ఆనాడు అంబేద్కర్ గారు ఏ జాతి అయితే అధికారం లేకుండా ఉంటుందో ఆ జాతి అణగారిపోతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. అదే అనుసారంగా ఈరోజు అనేక జాతులు సింధు ఇంకా మనం చూసుకుంటే బైండ్ల అనేక జాతులు అణగారిపోతున్నాయి. అలాంటి జాతులన్నీ కూడా ముందుకు రావాలంటే తథ్యం ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి మా డిమాండ్ జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా శుభపరిణామం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ భారీ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే సమాజ సమానత్వం కోసం, సౌభ్రతత్వం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ దేశం ప్రజాస్వామ్యం దిశగా పరిపాలన సాగుతున్న నేపథ్యంలో ఇంకా ఈ భారతదేశం లోపల అంటరానితనం, అవమానాలు, బడుగు బలహీన వర్గాలకు అత్యాచారాలకు గురవుతూ ఎంతో మంది అవమానాల పాలవుతున్న ఈ సందర్భంలో మనం ఇంకా కూడా మనం దేశాన్ని ప్రజాస్వామ్య దిశగా నడిపించకపోవడం చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇకనైనా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని, అందరం కలిసి సమాజ సమానత్వం కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.